హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్టు ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా బోటిక్ స్టైల్ ఫినిష్తో రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలనో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఈ బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. ఓపెన్ ఉన్నది అటువైపుకి, క్లోజ్గా ఉండేది మన వైపు వచ్చేలాగా బ్లౌజ్ని ఫోల్డింగ్ వేసుకొని ఈ చివరి వైపు ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది వేసుకోండి. ఏంటి క్లాత్ మనకి క్రాసెస్ ఏం లేకుండా నీట్గా ఫినిషింగ్ కట్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అనమాట. ప్లస్ షోల్డర్ దగ్గర మనకి స్టిచెస్ కోసం అనేసి ఒక 1/2 ఇంచు మార్జిన్ తీసుకుంటే టోటల్గా 15 ఇంచెస్ బ్యాక్ పార్ట్ లెంత్ అనమాట. బ్యాక్ పార్ట్ లెంత్తో పాటు మనకు బ్యాక్ సైడ్ పట్టీ కోసం 2 ఇంచెస్ అంటే టోటల్గా 17 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ బెల్ట్ కోసము సపరేట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు సఫిషియెంట్గా క్లాత్ ఉంది కాబట్టి ఈ 2 ఇంచెస్ బెల్ట్ కూడా ఒకేసారి మెజర్మెంట్తో కలిపి తీసుకుంటున్నానండి. సో ఇక్కడ యాక్చువల్ లెంత్ 15, సో 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి. ఈ రిమైండ్ అనేది మీకు బెల్ట్ ఫోల్డింగ్ అనమాట. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకుంటున్నాను. మీకు ఏ బ్లౌజెస్ అయినా సరే అండి 34, 36, 38 ఈ మీడియం సైజ్ బ్లౌజెస్కి షోల్డర్ 5.5 తీసేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ చిన్న సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా 32, 28 ఇలాంటి వాళ్ళకి 5 ఇంచెస్ తీసుకోండి. షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చాలామంది బ్లైండ్గా ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారండి. ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ చేసుకునే చోటే షోల్డర్ దగ్గర 5.5 వచ్చేసింది కదా, మనకి ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నప్పుడు చివరి వైపు కూడా అదే 5.5 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది మీరు అబ్జర్వ్ చేయరు, కానీ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా మేజర్ ప్రాబ్లం అవుతుందండి. మేమేమో అనుకుంటామో పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసాం కదా, ఆర్మ్ హోల్ డౌన్ 6 అనుకుంటారు, కానీ ఇక్కడ ఏమాత్రం క్రాస్గా వచ్చినా కూడా మీకు బ్యాక్ సైడ్ చంక దగ్గర బ్లౌజు కుచ్చుళ్ళలాగా వచ్చి సంచిలాగా ముడతలుగా వస్తుందన్నమాట. ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ అక్కడి నుంచి ఇటువైపుకు అనమాట ఈ ఆర్మ్ హోల్ అనేది రౌండ్గా డ్రా చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్ టూల్స్ అనేవి అందరి దగ్గర ఉండవు కదండి, సో అలాంటప్పుడు ఇలా మనము నీట్గా చేత్తోనే డ్రా చేసుకోవచ్చండి. నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే మీరు స్టిచ్ చేయబోయే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు ఎంత అయితే అందులో 4వ వంతుగా ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 36 ఇంచెస్. సో 36 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ చెస్ట్ లూజు 9 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా 32 ఇంచెస్ బ్లౌజ్ అయితే 8 ఇంచెస్, 40 ఇంచెస్ అయితే 10 ఇంచెస్ చెస్ట్ లూజ్గా మీరు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లౌజు 36 సైజ్ కాబట్టి 9 ఇంచెస్ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆల్తీ బ్లౌజ్ అనేది అవసరం లేకుండానే సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ పాయింట్ల ప్రకారమే బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. తర్వాత స్టిచ్చింగ్ కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోండి. సో ఇప్పుడు మన బ్లౌజ్కి ఆర్మ్ హోల్ లూజు 6 ఇంచెస్, అలాగే చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అంటే టోటల్ 11 ఇంచెస్ అనమాట. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ యొక్క వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా మిగిలిన 3 ఇంచులు అంటే టోటల్గా 5.5 ఇంచెస్ కదా, 2.5 పోతే ఎంత ఉంటుంది మనకి, మిగిలిన 3 ఇంచెస్ ఉంటుంది. సో 3 ఇంచెస్ అనేది షోల్డర్కి అనమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ పొడవు అనేది మీ ఇష్ట ప్రకారం మీ బ్లౌజ్కి ఎంత కావాలన్నా అనేది మీరు తీసుకోండి. అంటే కొందరు 8, 9 అలా తీసుకుంటారు కదా, కొందరు ఇంకా డీప్ నెక్ కావాలనుకున్న వాళ్ళు కూడా 10.5, 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా
ఈ విధంగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోండి నెక్కి. మీరు ఇందులోంచి స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ అనేది మీకు ఏ నెక్ కావాలన్నా ఇందులోంచి నీట్గా షేప్ అవుట్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి. మీరు ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఫినిషింగ్ కూడా బ్లౌజ్ మనకి బ్యాక్ వీపుకి అద్దినట్లు అంత స్మూత్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీద ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ బ్యాక్ పార్ట్లో నేను వెనక వైపు పట్టీకి 2 ఇంచెస్ కూడా ఒకేసారి బ్లౌజ్లోనే కట్ చేసేసానండి. సో మీకు క్లాత్ తక్కువగా ఉందనిపిస్తే ఓన్లీ 15 ఇంచెస్గా బ్యాక్ లెంత్ తీసుకొని ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పెట్టి జాయిన్ చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్టు మనం ఎంత నీట్గా కట్ చేసినా కూడా ఈ చెస్ట్ దగ్గర టైట్గా రావడము లేదా ముడతలుగా రావడము వస్తుంది కదా. సో అలా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. సో ఆ బ్యాక్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా పరుచుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్న వీడియో మన ఛానల్లో ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక అవుట్లైన్ అనేది మీరు డ్రా చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోలు, షోల్డరు, అదేవిధంగా ఈ సైడ్ కూడా కింద మీరు మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫ్రంట్ నెక్ కూడా జస్ట్ ఊరికే లైట్గా పైన ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి నీట్గా. ఈ పీస్ మీరు ఎప్పుడు క్రాస్గానే పెట్టుకోవాలండి. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ ఫ్రంట్ ఉంది కదండి మనకి, ఇక్కడ కింది వైపు నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఆ కింది వైపు నుంచి పై వైపుకి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఒక్కోసారి మీకు క్రాస్గా పోతుంది. సో ఇక్కడ మెజర్మెంట్స్ కూడా తేడా వచ్చేస్తాయండి. కంప్లీట్గా ఈ చుట్టూ అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ మీకు క్యాజువల్గా విత్ ఫార్ములా ప్రకారం అయితే ఫ్రంట్ లూజ్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ కంటే 1.5 ఇంచెస్ తక్కువ ఉండేలాగా తీసుకోవాలి. అంటే బ్యాక్ 15 అనుకోండి, ఇక్కడ వచ్చేసి 13.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఒకసారి బ్లౌజ్తో కూడా ఈ ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఈ పై వైపున షోల్డర్ దగ్గర కుట్ల దగ్గర నుంచి కింద మనకి ఈ ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, మెయిన్ డాట్, ఆ డాట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదండి, ఎగ్జాక్ట్గా 13.5 ఇంచెస్ వరకే వస్తుంది. సో మీరు ఈ ఫార్ములాతో కూడా ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది మార్జిన్ చేసుకోవచ్చు అండి. చివరి వైపు ఫ్రంట్ లెంత్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత తీసుకోవాలంటే మీడియం సైజెస్ వాళ్ళకి 6 ఇంచెస్ సరిపోతుందండి. మరి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 6.7 ఇంచెస్ వరకు మీరు ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 5 లేదా 5 ఇంచెస్ వరకు మీరు ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక స్క్వేర్ లాగా ఫ్రంట్ నెక్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకొని అందులో నుంచి మీరు రౌండ్ అనేది డ్రా చేసుకోండి. బిగినర్స్ అయితే మీరు కష్టపడకుండా ఈజీగా నెక్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. సో ఇందులోంచి మీకు స్క్వేర్ నెక్ కానీ లేదా కార్నర్స్ నెక్ కానీ ఏదైనా నీట్గా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపు చంక లోతండి. ఈ సెంటర్లో ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోలు లోతు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోలు డీప్ తీసే ముందు మనకి ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా 2 ఇంచెస్, దాన్ని వదిలేసి మన యాక్చువల్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అక్కడి వరకు మాత్రమే మీరు చంక డౌన్ అనేది లోతు తీసుకోవాలి అండి. ఈ విధంగా అనమాట. మీరు ఇదే లోతు ఈ లూజ్ వరకు తీసుకొచ్చారే అనుకో, మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు ఈక్వల్గా రావండి. బ్లౌజ్ హుక్స్ పట్టి పార్ట్ తీసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ పై వైపు నుంచి కింది వైపుకు కరెక్ట్గా 4వ హుక్స్ వచ్చే చోట ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. ఈ ముందు వైపు నుంచి మనకు ఇక్కడ బ్లౌజ్ డాట్ వేసాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు టేప్తో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ టేప్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. సో 3 ఇంచెస్ దగ్గర మీరు ఒక మార్కింగ్ చేసుకోవాలి అండి.
ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఇందాక బ్లౌజ్ హుక్స్ పాయింట్ తీసుకున్నాం కదా, 4 హుక్స్ దగ్గర అక్కడికి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఒక జస్ట్ చిన్న రౌండ్తో మార్కింగ్ చేసుకోవాలండి. అదే ఇటువైపు అంటే సైడ్ జాయింట్ వైపు కూడా 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇంతే అండి, బ్లౌజు పర్ఫెక్ట్గా మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా. సో నీట్గా ఈ మార్కింగ్స్ ప్రకారమే నీట్గా కట్ చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా సరే ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. సో దీనివల్ల మీకు మన ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు. సో నీట్గా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. సో వీటికి ఇప్పుడు డాట్స్ అనేవి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నా కూడా చూపిస్తాను. ఫస్ట్ డాట్ మార్కింగ్ అండి, ఇక్కడ పైన షోల్డర్స్ 2 ఈక్వల్గా పెట్టుకొని ఈ చివరి వైపు డౌన్కు ఉంది కదండి, ఇలా స్ట్రెచ్ చేసుకున్నారంటే ఈ సెంటర్లో వచ్చే మార్కే మీరు ఫస్ట్ డాట్గా మార్కింగ్ చేసుకోవాలి అండి. సెంటర్లో మార్కింగ్ చేసుకున్న పాయింట్కి ఒక 1 ఇంచు అటు ఇటుగా మార్కింగ్ చేసుకొని సెంటర్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పై వైపుకు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంటే ఇలా ఉందన్నమాట, పై వైపుకి 3 ఇంచెస్ హైట్తో మనం మార్కింగ్ అనేది వేసుకొని డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా చేసుకుంటారంటే బిగినర్స్. ఈ సెంటర్లో ఒక చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే పై వైపు నుండి చూడండి, నేను జస్ట్ ఒక 1/4 ఇంచు తగ్గించేసి ఆ 1/4 ఇంచును వదిలేసి ఈ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా 2 ఈక్వల్గా పట్టుకోండి. ఆ సెంటర్లో ఒక పాయింట్ వస్తుంది కదా, అక్కడ చిన్న కట్ మార్క్ పెట్టుకొని అక్కడ కూడా 2.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి డాట్ కోసమని. ఈ లెంత్ అనేది ఇప్పుడు నేను చూపించిన లెంత్ మీడియం సైజ్ బ్లౌజులకి సరిపోతుందండి. ఎక్కువ చెస్ట్ ఉండి ఇంకా రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు ఒక 1/2 ఇంచు పైకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్ కూడా చూడండి, మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ నుంచి చివరి వైపుకి అనమాట ఈ 2 డాట్స్ తీసుకున్నాం కదా, కరెక్ట్గా ఆ 2 డాట్స్కి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మూడిటి మధ్య కరెక్ట్గా ప్లేస్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా అనిపిస్తే మీకు డాట్ అనేది స్టిచ్ చేసుకున్నా కూడా షేప్ రౌండ్గా నీట్గా వస్తుంది. ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి ఈ పై వైపున నుంచి కింది వైపు అంటే ఇక్కడ సెకండ్ డాట్ మార్కింగ్ చేసాం కదండి, అక్కడికి చిన్నగా లైట్గా క్రాస్గా పీస్ అనేది తీసేసుకొని కట్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్గా పట్టుకున్నట్లు కూర్చుంటాయండి.